పహల్గాం దాడికి సంబంధించిన అత్యంత కీలక ఆధారమైన ఓ వీడియో ఇప్పుడు ఎన్ఐఏ చేతికి వచ్చింది. బైసరన్కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్ ను చిత్రీకరించే వీడియోగ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని కెమెరాలో బంధించాడు. దాడి జరిగే సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కుని మొత్తాన్ని చిత్రీకరించాడు. ఆ వీడియోల ఆధారంగా జరిగిన దారుణాన్ని ఓ వరుస క్రమంలో తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు కీలకంగా మారాయి. ఉగ్రవాదులు 2 గ్రూపులుగా విడిపోయి లోయలో వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వారు పహల్గాంకు చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. కోకెన్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలినడకన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మారణ హోమంలో మొత్తం 4 ఉగ్రవాదులు పాల్గొన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరిలో 3 విదేశీయులు కాగా మరొకరు స్థానిక ఉగ్రవాది ఆదిల్ థోకర్గా గుర్తించినట్లు తెలిపాయి.